ఒకవైపేమో మన కీరవాణి గారు ఇలా అన్నారు, 2027 సమ్మర్ కే గృహ ప్రవేశం, సీ యు దేర్. ఇంకొక వైపేమో మన సందీప్ రెడ్డి వంగ డేట్ అనౌన్స్ చేసి పెట్టాడు. ఈ రెండు మూవీస్ 2027లో మార్చిలో రిలీజ్ కాబోతుంది. ఒకే రోజున రిలీజ్ అయితే ఏ మూవీకి థియేటర్స్ ఎక్కువ దొరికే అవకాశం ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే ఒక మాటలో ఈ హీరోకి ప్రాజెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్, ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఇంకొక హీరోకేమో రీసెంట్ గానే మూవీ రాజేసాబ్ అనే మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ నిజంగా అంటే ఒక జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ కట్అవుట్ ను సందీప్ రెడ్డి వంగ ఎలా చూపెడతాడో అని. ఒక పోస్టర్ తోటే ఇండియన్ మొత్తం ఒకే నైట్ ను షేక్ చేసి పడేశాడు. అలాగే ఊహించని టైంలో డేట్ కూడా అనౌన్స్ చేశాడు. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు 2029-28 వస్తుందని. అలాగే ఇంకొక వైపు ఏమో వారణాసి మూవీ 2028-29 వస్తుందని ఈ మూవీ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మన కీరవాణి గారు 2027లో సమ్మర్కి వస్తుందని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. నిజంగా ఈ రెండు మూవీస్ వచ్చిన తర్వాత ఏ మూవీకి థియేటర్స్ ఎక్కువ దొరుకుతాయో నాకైతే తెలియదు, కానీ ఇండియా మొత్తం ఒక్కసారి చుట్టుముట్టు షేక్ అయిపోద్ది. ఎందుకంటే అంత ఫ్యాన్ పేజ్ ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో హీరోలకి చాలా క్రేజ్ చూశారు. అండ్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్స్ కూడా ఇలాంటి ఫ్యాన్ పేజ్ ఉంది. మరి వీరిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి. నిజంగా గెలుపు ఓటమి పక్కన పెడితే ప్రపంచం మొత్తం తెలుగు రెండు రాష్ట్రాలు గర్వపడే స్థాయికి మనం నిజంగా ఆ రోజు ఆ రెండు మూవీస్ రిలీజ్ అయిన తర్వాత 100% చెప్పగలం. ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాలని తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిన మన రాజమౌళి గారు నిజంగా వారణాసి మూవీతో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడు. బట్ నిజంగా సందీప్ రెడ్డి వంగ కూడా ప్రవాసంతో స్పిరిట్ మూవీ వచ్చిన తర్వాత కూడా అండ్ ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ బాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది ఒకే ఒక పోస్టర్తో. అండ్ ఇంకా ఒక వారణాసి మూవీకి వస్తే మరి మీ ఊహకే వదిలేశాను. జస్ట్ గ్లిమ్స్ ఈవెంట్కే ఏ రేంజ్లో ఈవెంట్ చేశాడో నిజంగా మరి మీ ఊహకే వదిలేసిన. రాజమౌళి గారి దగ్గర స్పెషాలిటీ ఏమో తెలుసా, నిజంగా మూవీని ప్రమోషన్ రాజమౌళి సార్ చేసినంత ప్రమోషన్ ఏ డైరెక్టర్ చేయలేడు. అలాగే సందీప్ రెడ్డి వంగ ఇవల్ల పెద్దగా నచ్చవు అండ్ ప్రమోషన్స్ వల్ల పెద్దగా పట్టించుకోడు. జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్తో సోషల్ మీడియాతో ఇండియన్ మొత్తం షేర్ చేశాడు. ఒకే రోజున ఈ మూవీస్ రిలీజ్ అయిపోతే ఒకవైపేమో ప్రపంచం మొత్తం గర్వపడే స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకెళ్తాడు. ఇంకొక వైపేమో ఇండియన్ మొత్తం షేక్ చేసే సినిమా. ఈ రెండు సినిమాలు నిజంగా ఒకనొక టైంలో జనాలకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ రేంజ్లో ఈ మూవీస్ రాబోతున్నాయి. నిజంగా మనకి చాలా గర్వపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు నలుగురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ మహేష్ బాబు గారు, ప్రభాస్ అన్న, రాజమౌళి గారు, సందీప్ రెడ్డి వంగ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇండియా, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇండియా. మరి ఈ మూవీతో ఏ రేంజ్కి వెళ్తారో మీ ఊహకే వదిలేస్తారో నాకైతే నిజంగా చాలా గర్వపడే స్థాయికి వెళ్తారని నేను కూడా అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ వచ్చిన తర్వాత నువ్వు నేను దరిదాపులో కూడా ఉన్నాం. ఎందుకంటే ఆ రేంజ్లో ఈ మూవీస్ ఆడతాయి. థియేటర్స్కి ఎవరికి ఎక్కువ బుకింగ్ ఓపెన్ అయితే పక్కన పెడితే నిజంగా రెండు మూవీస్ యాజ్ ఏ సినిమా అభిమానిగా రెండు సినిమాలు ఈక్వల్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. బట్ నిజంగా మన వారణాసి కూడా ప్రపంచవ్యాప్తంగా కాబట్టి నిజంగా మన తెలుగు సినిమా ఇంకా గర్వపడే స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. అలాగే మన ప్రభాసన మూవీ కూడా చాలా కాలమైంది ప్రభాసనకు హిట్ వచ్చి. బట్ నిజంగా ప్రభాసనని కట్అవుట్ సందీప్ రెడ్డి వంగ చూపెట్టినంత ఏ డైరెక్టర్ చూపెట్టడేమో నాకు అనిపిస్తుంది. పూరా మాసం జస్ట్ ఒక పోస్టర్ తోటి ఇండియన్ మొత్తం షేక్ చేశాడంటే మరి ఏ రేంజ్లో మూవీ ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అలాగే స్పిరిట్లో కూడా అండ్ ఒక బుల్లెట్ బండి మీద ఒక ఫైట్ ఉంటుందంట కాలేజీలో. నిజంగా ఆ ఫైట్ చూసిన తర్వాత ఒక వైపు థియేటర్ మొత్తం షేక్ అయిపోద్ది. మరి నాకు వచ్చిన చిన్న అప్డేట్, మరి నిజంగా ఈ సీన్ పడిన తర్వాత థియేటర్లో ఎలా ఉంటాయో ఊసుకపోతాయో అది మన ఊహకే వదిలేశాడు సందీప్ రెడ్డి వంగ. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాం. అలాగే మూవీ కంటెంట్ కోసం నా అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.